పెంటయ్య గారు, పద్మ గారు మరి వీళ్ళు పెళ్ళయ్యి చాలా కాలమైంది. వీళ్ళు కూడా 6 ఏళ్ళు అయింది. భర్త వయసు 43 సంవత్సరాలు, భార్య వయసు 34 సంవత్సరాలు. పిల్లలు పుట్టట్లేదని చాలా చోట్ల తిరిగారు. థైరాయిడ్ అన్నారు, థైరాయిడ్కి బిల్లలు పెట్టారు, అయినా రాలేదు. ఇంకా చాలా ప్రయత్నాలు చేశారు, మందులు వాడారు. బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఉంది, భర్తకి భార్యకి బ్లడ్ గ్రూపులు మ్యాచ్ అవ్వలేదన్నారు. వాటికి సంబంధించిన మందులు పెట్టారు, అయినా రాలేదు. ఎన్ని చేసినా రాకపోతే చివరికి అసలు ప్రెగ్నెన్సీ మాకు వస్తుందా రాదా, 7 ఏళ్ళ నుంచి కొట్టుకుంటున్నాం రా బాబు, ఏందిరా సమస్య అనుకుని వీళ్ళు మా దగ్గరికి వచ్చారు. మా దగ్గరికి వచ్చేటప్పటికి పెళ్ళి 7 ఏళ్ళు అయిపోయినట్ట, 6 ఏళ్ళు అయింది. మరి ఏంటి అని చెప్పి ఇక్కడికి వస్తే మరి మనం బిల్లలు ఇచ్చాము, టెస్టులు చేసాము, మందులు ఇచ్చాము. ఎన్ని రోజుల్లో వచ్చింది మీకు ప్రెగ్నెన్సీ? ఫస్ట్ డోస్ తర్వాత 2 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎలా? న్యాచురల్గా. అది కూడా 6 సంవత్సరాల నుంచి ఎక్కడా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ ఎలా వచ్చింది అనేది పెంటయ్య గారు మీరే చెప్పాలి. పద్మ గారు ఎలాగో రావద్దన్నాం కాబట్టి, ఆవిడకి మందులు తీసుకెళ్ళడానికి మీరు వచ్చారు కాబట్టి, ఆవిడ స్కానింగ్లన్నీ చేయించుకోమన్నాం. అక్కడే ఆవిడ చేయించుకున్నారు, ఆ రిపోర్ట్లు మనకు పంపించారు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చిందంటే అది నిజమా కాదా మరి డౌట్ కదా. ఎన్నాళ్ళు రాంది ఒక్కసారి వచ్చిందంటే, అది కూడా 2 నెలలకే చూడాలి కదా. ఇదిగో అక్కడ స్కానింగ్ తీయించి టెస్ట్ రిపోర్ట్ పెట్టమన్నాం, స్కానింగ్ తీయించారు, రిపోర్ట్ కూడా మనకు పంపించారు. దీంట్లో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని వచ్చింది. గర్భసంచిలో వచ్చింది. సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ విత్ లైవ్ ఎంబ్రియో, యావరేజ్ జెస్టేషనల్ ఏజ్ 6 వీక్స్ 2 days అని వచ్చింది. ఇగో బొమ్మలు కూడా ఇచ్చారు, పిక్చర్స్ కూడా ఇచ్చారు. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చూడండి. అలాగే మరి థైరాయిడ్ కూడా 6.93 అక్కడ ఉంది. ఇది ఎప్పుడు? ఇది 8 మార్చి. TSH 6.93. 100 డోస్ వాడుతున్నారు, ఆల్రెడీ 100 డోస్ మీద ఉన్నారు. థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదంటారు చాలామంది, మరి వచ్చింది. మనం టెక్స్ట్ బుక్లో జబ్బులన్నీ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెప్పిస్తాం న్యాచురల్గా. తర్వాత బీటా హెచ్సిజీ యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. బ్లడ్ టెస్ట్లో కూడా రావాలంటే బ్లడ్ టెస్ట్ కూడా చేయించాం. అక్కడే దగ్గరలో ఉన్న ల్యాబ్లోకి వెళ్ళి చేయించుకోమన్నాం. 5 దాటాలని చెప్పాము. ఎంత దాటారు? 5 దాటాలంటే 54,550 దాటారు. చూడండి ఎట్లా వచ్చింది, ఏం జరిగింది మీరే చెప్పాలి. సార్ ఫస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడికి చూపించుకున్నారు, తర్వాత నాకు చెప్పారు. మీ ఫ్రెండ్ చెప్పారు, నేను యూట్యూబ్ ద్వారా చూసినంట. మళ్ళీ ఆయన యూట్యూబ్ ద్వారా చూశారు, చూసి తర్వాత నాకు చెప్పారు. చెప్పిన తర్వాత నేను హాస్పిటల్కి కాల్ చేస్తే నాకు మన టెలికాలర్లో కాల్ చేశారు. ఓకే, లొకేషన్ షేర్ చేశారు, డీటెయిల్స్ చెప్పారు మీకు ఎలా రావాలి ఏంటి, ప్లస్ ఇక్కడ ఎలా ఉంటుంది ప్రొసీజర్ అనేది కూడా కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంతో మీరు వచ్చారు, భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. ఎప్పుడు వచ్చారు మీరు? సెప్టెంబరా? ఎస్, అంతే. 26 అక్టోబర్ 2024లో వచ్చారు. వచ్చి టెస్టులన్నీ చేయించుకున్నారు. ఇక్కడ చేయించుకుని భర్త భార్య టెస్టులు చేయించుకుని, భార్య స్కాన్ చేయించుకుని, భర్త వీరికణాలు పరీక్ష చేయించుకుని వెళ్ళిపోయారు. ఇక తర్వాత టెస్టులు వచ్చేసినాయి. మందులు కొరియర్ ద్వారా పెట్టాము, కొరియర్ ద్వారా మందులు తెప్పించుకున్నారు. మన టెలికాలర్స్ ఫార్మసిస్టులు ఎక్స్ప్లెయిన్ చేశారు, మీరు అవి వాడుకుంటూ ఉన్నారు. మందులు వాడుతూ ఉండగానే నెక్స్ట్ వైరస్ కిట్ అయిపోయిన తర్వాత హార్మోన్ కిట్కి మళ్ళీ కాల్ చేయమన్నాము. మళ్ళీ కావాలంటే హార్మోన్ కిట్ కూడా పంపిస్తా అన్నాము. మరి ఈ లోపల అంటే డేట్ రాలేదు సార్, అయితే మీకు కాల్ చేస్తే టెస్ట్ చేయించుకొని చెప్పాను. హార్మోన్ కిట్ వచ్చింది కానీ ఈ లోపల ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసింది. అవును సార్, హార్మోన్ కిట్ వాళ్ళ ఇంకా వాళ్ళే సార్. సో కిట్గా పట్టుకొచ్చాడు. ఇప్పుడు అది పరిస్థితి. 6 సంవత్సరాలు పట్టింది. బయట చాలా కిట్లు వాడాడు, సంచులు, బస్తాలు, బియ్యం బస్తాలు, ఈ బస్తాలు 2 వాడతా పోయారు. రాలా. ఇక్కడ బస్తా అయిందా? ఒక్క సంచిత అయిపోయింది. ఇక్కడ చిన్న సంచిత అయిపోయింది. ఒకే బిల్ల భార్యాభర్తలు ఇద్దరికి వాడిచ్చాం. ఎక్కడన్నా అట్లా వాడిచ్చారా మీకు? మీ బాడీకే కొన్ని సంవత్సరాల పాటు ఆవిడకే వాడటం మొదలెట్టారు. కొన్నాళ్ళు అసలు మిమ్మల్ని చూడలా, మిమ్మల్ని చూస్తే ఇక ఆవిడని చూడలా. అట్లా కాకుండా ఇద్దరిని చూసాం.
భర్త భార్య ఇద్దరు కలిపి వాడాలన్నాం, ఇద్దరు కలిపి టెస్టులు చేయించుకోవాలన్నాం. గొడవలు కూడా తగ్గిపోయినాయి మనకి. ఎందుకంటే భర్త చేయించుకుని భార్య చేయించుకోలేదు, భర్త చేయించుకుని భార్య చేయించుకోకపోతే భార్య ఏమనుకుంటుంది, భర్తదే జబ్బు అనుకుంటుంది. ఆవిడ ఏదో ఒక మాట అంటుంది, ఈయన కోపం వస్తుంది, లాగి ఒకటి కొడతాడు. లేదా భార్యకి చేసి భర్త చేయించుకోకపోతే భర్తే అంటాడు, అంతా మా ఆవిడదే జబ్బులు నాయి కాదనుకుని నాకేం లేదా అంత అందా అంటా ఉంటాడు. ఆవిడికి చిరాకు వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఇద్దరికీ టెస్టులు చేసాం, ఇద్దరికీ మందులు ఇచ్చాం. ఇంకొకటి ఏంటంటే విచిత్రం, ఆవిడికి చాలా ఇంజక్షన్లు పొడిచారు బయట. ఫస్ట్ టైం మేము భార్యతో పాటు భర్తకు కూడా ఇంజక్షన్ పొడిచి పంపించాం. నువ్వు కూడా పొడిపించుకున్నావు కదా, జీవితంలో ఫస్ట్ టైం మా దగ్గర ఇంజక్షన్ చేయించుకున్నావు. నువ్వు ఆ రోజు తిట్టుకుని ఉంటావు, నన్ను బాగా తిట్టుకుని ఉంటావు. అందరూ మగవాడు ఇంటి కూడా మగవాళ్ళకి పొడిచేస్తున్నాడు ఇంజక్షన్లు. ఈయన పాపం లేడీ డాక్టర్లు అయినా కానీ మమ్మల్ని ఏం చేయలేదు. కానీ భార్యాభర్తలు ఇంజక్షన్ చేయించుకోవడం ఎంత రిజల్ట్ వచ్చిందో చూసావా? అంటే ఇన్నాళ్ళు మిమ్మల్ని అడ్డుపడింది క్రిములు. క్రిమి ఉన్నప్పుడు భర్తకుంటే భార్యకు అంటుకుపోద్ది, భార్యకుంటే భర్తకు అంటుకుపోద్ది. కాబట్టి ఇద్దరు బురదను కడిగేసుకోవాలి. ఎవరికుంటే ఏమైంది? పొద్దునే భార్యకి వచ్చింది కరోనా, రాత్రికల్లా నీకు అంటిచ్చేస్తుంది. పోనీ నీకే వచ్చింది పొద్దున్న కరోనా, రాత్రికల్లా నువ్వు అంటిచ్చేస్తావు మీ ఆవిడికి. ఇద్దరు కడిగేసుకుంటే అయిపోయా. అంతేగాని ఒకరికొకరు అంటించుకుంటా ఉంటే ఒకరు వాడి ఒకరు వాడకపోతే యూజ్లెస్. అదే మనం చెప్తున్నాం. ఈ క్రిముల ఫార్ములా ప్రపంచంలో ఏ డాక్టరు చెప్పరు మీకు. ఆంధ్ర, తెలంగాణ, అమెరికా, ఆఫ్రికా, అంటార్కిటికా వెళ్ళినా కూడా ఎవరు చెప్పరు. ఎందుకండి డాక్టర్ గారు విజయవాడ రమ్మంటారు, మా ఊర్లో బ్రాంచ్ పెట్టొచ్చుగా అంటారు. ఎన్నూరులో నేను బ్రాంచ్ పెట్టి నేను తిరగాలి. పిల్లలు లేనిది ఎవరికి? నాకా మీకా? రావాల్సింది ఎవరు? నేనా మీరా? రావాలి. ఏ దేవుడి దగ్గరికి వెళ్తలా మనం? ఎక్కడో తిరుపతిలో ఉందంటే వెళ్తలా, జెరూసలంలో యేసయ్య ఉన్నాడంటే వెళ్తలా, మక్కాలో అల్లా ఉన్నాడంటే వెళ్తలా. రావాలి. ఎందుకనంటే అందరు దేవుళ్ళు ఇక్కడ ఈయనే గురువుగా పెట్టారు కాబట్టి. మీరే దేవుడిని నమ్ముతారు? రాముడు, రామయ్య, హే రామ్. ఈరోజు ఈ రాముడు ఇక్కడ ఎన్ని చూపించాడు, అంతే కదా? లేకపోతే వీడియో ఎట్టా కనపడుద్ది, ప్రింట్ ఎట్ట చెప్తాడు చెప్పు? ఎవడన్నా ఒక్క మంచి మాట చెప్తున్నాడా? పక్కన ఉన్నోళ్ళు, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు మనం ముడుసు కూర్చున్నా కూడా వాళ్ళు ముడ్లో ఆన్లు ఉంటాయండి, వచ్చి ఏదోడి విమర్శించిపోతారు. పిల్లలు ఎప్పుడు శుభవార్త చెప్పడం, పెళ్ళి అయ్యే వరకు గోల, పప్పు అంటాం ఎప్పుడు, పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ గోల. మనల్ని అయితే టార్చర్ చేస్తారు. కానీ నీ ఫ్రెండ్ అలా కాదు. నీ రామయ్య పంపించిన ఫ్రెండ్ ఏం చేశాడు? నాయన పలానా చోటకి వెళ్ళు, అక్కడ ఒక డాక్టర్ ఉన్నాడు, వైద్యుడు ఉన్నాడు, వైద్యో నారాయణో హరి. 2 years చెప్తాను సార్. ఆయన చెప్తుంటే మన దెయ్యం ఊరుకోదుగా. దెయ్యం ఊరుకోదు. ఎందుకు అంత దూరం? బెజవాడ, విజయవాడ వరకు వెళ్ళాలా? సందులో డాక్టర్ గారు ఉన్నారు, గొంతులో డాక్టర్ గారు ఉన్నారు. సంక్రాంతి ఆఫర్ కూడా ఇచ్చింది ఆవిడ పాపం, 50,000 డిస్కౌంట్ అంట. పైగా ఐయుఐ ఫ్రీ, ఓపీ ఫ్రీ. ఇన్ని ఆఫర్లు పెట్టుకుని అంత దూరం వెళ్తానంటావు? ఐయుఐ ఫ్రీ, ఓపీ ఫ్రీ, లోపలికి వెళ్తే ఐవీఎఫ్ చేయమంటారు. ఐవీఎఫ్ ఫ్రీ కాదు. ఐవీఎఫ్ అయితే ఫ్రీ లేదు, దానికి గ్యారంటీ లేదు. చూసారా? మరి పొట్టల మీద, సట్టల మీద, మానాల్లో సూదులేసి గుచ్చి నరక యాతన పెట్టే ఆ హింస నుంచి దేవుడు ఎలా కాపాడేశాడో చక్కగా ఇక్కడికి తీసుకొచ్చాడు. 2 ఏళ్ళకి దెయ్యం పోగానే నేను లాక్కొచ్చేసాడు. దెయ్యం పోటల్లా, ఆయన గట్టిగా లాక్కొచ్చాడు. పిచ్చికకి దారం కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి ఇక్కడ నాకు అప్పచెప్పాడు. అప్పచెప్పిన తర్వాత ఎంత టైం పట్టింది? 2 నెలలు సరిపోయింది. రావడానికి 2 ఏళ్ళు పట్టింది. వచ్చాక 2 నెలల్లో ప్రెగ్నెన్సీ పాజిటివ్, 2 గీతలు, ఎర్ర గీతలు వచ్చేసి. చూసారా దేవుడి లీలలు ఎలా ఉంటాయో? ఆయన వినాలి, విన్నట్టు నటిస్తాం మనం, విన్నట్టు నటిస్తాం అంతే. వింటలా మనం దేవుణ్ణి. దెయ్యం చెప్పిన మాటే వింటున్నాం. దెయ్యం ఆజా ఆజా రా రా అని ఫోనులు కూడా చేస్తుంది దెయ్యం. పండగ వచ్చినప్పుడల్లా ఫోన్ చేయిస్తుంది. ఎందుకనంటే దానికి నరకయాతన పెట్టాలి. పొట్టల మీద, సట్టల మీద, మానాల్లో సూదులేసి గుచ్చి నీకు అండాలు లేవనో
వస్తే పెరగట్లేదనో, పెరిగితే పగలట్లేదనో, పగిలితే వీర్యకణంతో కలవట్లేదనో, కలిస్తే అతుక్కోవట్లేదనో ఏదో ఒకటి చెప్పి నిన్ను డిప్రెషన్ చేయాలి, నిన్ను ఏడిపించాలి, కన్నీళ్లు కారిపించాలి, నిన్ను మానసిక వేదనతో గురి చేసి అల్లకల్లోలం చేయాలి, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ మనశ్శాంతి లేకుండా చేయాలి. అది దాని పని. అప్పుడు దెయ్యానికి సమ్మగా ఉంటుంది. మరి నువ్వు ఎన్నాళ్ళు దెయ్యాన్ని పట్టుకున్నావు, ఇప్పుడు దేవుణ్ణి పట్టుకున్నావు. దేవుణ్ణి పట్టుకుంటే 2 నెలలు సరిపోయింది కదా, 2 నెలల్లో వచ్చేసింది. కాబట్టి సంతానం పొందొచ్చా? ఎంత ఏజ్ ఎంత మీది? 44 అయినా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే వీరికణం మంచిదే, కానీ దాన్ని దెబ్బతీస్తున్న క్రిమి మంచిది కాదు. ఎప్పుడైతే క్రిమిని తొలగించామో నీ వీర్యకణం చక్కగా మొటిలిటీ, మార్ఫాలజీ ఫుల్గా వచ్చింది. మంచి విత్తనం ఉంటే భూమి కావాలా మొక్క రావడానికి? గోడ కూడా సరిపోద్ది. గోడలకు కూడా మొక్కలు వచ్చేంత విత్తనం నీది. అది ఎప్పుడు తెలిసింది? ఆ క్రిమిని తొలగిస్తే తెలిసింది. ఆ క్రిమి తొలగగానే నీ విత్తనం దూసుకుపోయింది, బుల్లెట్ లాగా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆవిడకి కూడా అండాల్లో తేడా ఉన్నా కూడా, వేరే సమస్యలు ఉన్నా కూడా అదే క్రిములు డ్యామేజ్ చేయబట్టి అయినవి అని గుర్తించి ఇద్దరికి ఒకే బిల్ల పెట్టాం. అటు అండాలని డ్యామేజ్ చేసే పురుగు తొలగింది, ఇటు వీర్యకణాలని డ్యామేజ్ చేసే పురుగు తొలగింది. ఇద్దరిని డ్యామేజ్ చేస్తూ ఇద్దరిని పనికి రాకుండా చేస్తున్న క్రిమిని తొలగించగానే ఇద్దరూ పనికొచ్చారు. చక్కగా వీర్యకణం అండం కలిసింది, బిడ్డ కింద పాము అయ్యి పొట్టలోకి బిడ్డ వచ్చింది. మిన్నాళ్ళు ఎవరు ఆపారు? శనిగాడు ఆపాడు. అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిలాగా శనిగాడు ఆపాడు. మరి మేడం ఏం చెప్తుంది? అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని చెప్పారు. అన్నీ బాగున్నాయి రా, మరి అన్నీ బాగుంటే ప్రెగ్నెన్సీ ఏది? లేదు. అన్నీ బాగున్నా మరి అల్లు నోట్లో శనిలాగా క్రిమి ఉంటుంది. ఆ క్రిమి ఉంటే చేతిలో ముద్దన్నా నోట్లోకి రాదు, అడ్డం పడుతుంది. క్రిమిని తొలగించాలి అని చెప్పాం, అదే చేసాం. జస్ట్ క్రిములకు మందులు వాడగానే మీ ప్రెగ్నెన్సీ మీకు వచ్చేసింది. ఇంకేమన్నా చెప్పాలండి? ఆవిడకి అంతకుముందు ఏం సమస్యలు ఉన్నాయన్నారు? ఆవిడకి థైరాయిడ్ ఒకటి, నీటి బుడగలు ఒకటి, పీసీఓడి ఒకటి, ఇంకా అదొకటి, బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఒకటి, ఈయనది పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఒకటి, వయసు ఒకటి 34 ఏళ్ళు, ఈయనది 43 ఏళ్ళు ఒకటి. ఇవన్నీ చెప్పుకుంటా కాలం గడిపేశారు. ఐవీఎఫ్కి వెళ్ళాలని చెప్పారుగా, చేశారుగా? ఒకటే చేయలేదా? పోన్లే, దగ్గరికి వెళ్ళి ఆగిపోయారులే. అది ఎల్లా పాపం బుక్ అయ్యేవాడు కొద్దిలో. అందరూ అదే చెప్పేవాళ్ళు. ఎన్ని రోజులు వాడినా చివరికి వచ్చి ఐవీఎఫ్ దగ్గర ఆగిపోయేవాళ్ళు. లక్కీగా అది చేయించుకోండి. పేదరికం ఒక్కోసారి వరం తెలుసా మనకి? లేకపోతే ఒళ్ళు గొల్ల అయిపోయేది, డబ్బులు గొల్ల అయిపోయేది. కనీసం ఇక్కడ రావడానికి ఛార్జీలు కూడా ఉండేవి కాదు. పోన్లే, ఏదైతే అయింది. గర్భిణీ స్త్రీ ఆహారము, ఆరోగ్యము అనేది ఇప్పటి నుంచి ఫాలో అవ్వాలి. ఎందుకంటే బిడ్డ వచ్చింది కాబట్టి ఆ బిడ్డను రక్షించుకోవడానికి ఎలాంటి ఆహారం తినాలి, బిడ్డని లోకరక్షకుడిలాగా పెంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ బుక్లో ఉంటాయి. ఎక్కడా దొరకదు ప్రపంచంలో, మన దగ్గర తప్ప. సో ఈ బుక్ని ఫాలో అవ్వండి. అలాగే బిడ్డని చక్కగా బుడ్డ పుట్టేశాక ఇంకొక బుక్ ఇస్తాం. పిల్లల ఆహారం, ఆరోగ్యం, పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఏమి ఇవ్వాలి, పెరిగాక ఏమి ఇవ్వాలి, టీకాలు ఎప్పుడెప్పుడు ఏమేమి ఇవ్వాలి. ఎందుకంటే సైతాన్లు వస్తాయి బిడ్డను కూడా భక్షించడానికి, ఆ క్రిముల నుంచి రక్షించడానికి టీకాలు ఉంటాయి. మీకు ఒక టీకా ఇస్తే కదా మీకు మీ ఆవిడికి, ఆ టీకా దెబ్బతోనే కదా ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ క్రిమి నుంచి రక్షించగానే మీ అండము, వీర్యకణము చక్కగా పిండం కింద తయారైపోయి మళ్ళీ బిడ్డను కూడా డ్యామేజ్ చేయకోకుండా కొన్ని రకాల మందులు ఇస్తాను. 5 నెలలు మాత్రం వాడాలి. మీ ఆవిడ రాకపోయినా ఆవిడకి కావాల్సిన ఈ టెస్టులు, స్కానింగ్లు అన్నీ మేము రాస్తాము. అవన్నీ మీరు అక్కడ చేయించుకుని ఆ రిపోర్ట్స్ తీసుకుని మీరు వస్తే మీకు బిల్లలు ఇచ్చేస్తాం. ఆ బిల్లలను అక్కడ దగ్గరలో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ దగ్గర పెట్టుకుని వాడుకోవాలి జాగ్రత్తగా. బీపీలు, బరువులు అవన్నీ చూపించుకుంటూ అవన్నీ బిల్లలు వాడుకుంటూ మెయింటైన్ చేయాలి. 5 నెలల వరకు నన్ను ఫాలో అవ్వాలి. నా మెడిసినే వాడాలి. నా మెడిసిన్ కంపల్సరీ వాడాలి. అవి కాకుండా అదనంగా మధ్యలో జ్వరాలు, దగ్గులు వస్తే వాడుకోవచ్చు. 5 నెలలు మాత్రం తప్పనిసరిగా వాడాలి. 3 నెలలు క్రిముల నుంచి బిడ్డ అబార్షన్ అవ్వకోకుండా, 4వ నెల 5వ నెల అవకరాలు రాకోకుండా అప్పుడు వరకు వాడిన తర్వాత అక్కడే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు. బిడ్డ పుట్టాక మాత్రం ఒక ఫోటో పెట్టాలి, సెల్ఫీ. వచ్చేస్తావా? వెరీ గుడ్. అయితే ఇంకో బుక్ ఇస్తా. 2 బిడ్డలు పుట్టాక వస్తే మీ ఆవిడకి ఇంకో బుక్ ఇస్తా. ఊడిపోయిన జుట్టు, రాలిపోయిన గోళ్ళు, మెరుపు తీగలాగా తయారవడం ఎలాగా, అందం ఆరోగ్యం పెంచుకోవడం ఎలా అని బుక్ ఇస్తా అప్పుడు. ఓకే, అది ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. 12 ప్రాప్తిరస్తు.